ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఆయన 21/10/1949 ఉదయం 9:30 టెల్ అవీవ్ అనే ప్రదేశంలో జన్మించాడు. ఆయన యొక్క జన్మలగ్నం వృశ్చిక లగ్నం. లగ్నంలో ఆయనకి శుక్రుడు ఉన్నాడు. తృతీయంలో నీచపట్టిన గురువు, పంచమంలో రాహు. ఆయన బుద్ధి అంతా నీచమైన బుద్ధి. ఎంతసేపు దొంగ దెబ్బ కొట్టాలి, ఎదుటివాడిని మానసికంగా చిత్రహింసలు చేయాలి. ఎందుకంటే లగ్నం నుంచి 5వ ఇల్లు పంచమం బుద్ధిస్థానం. ఈ బుద్ధిస్థానంలో ఈ రాహు కన్నింగ్ ప్లానెట్, ఒక సైకిక్ క్యారెట్ అయిన కలిగిన యొక్క గ్రహం రాహు. రాహు పంచమంలో ఉంటే ఆ వ్యక్తుల్ని ఎవడో నమ్మకూడదు. వాళ్ళు ఎదుటివాడిని నమ్మినట్టుగా నటిస్తారు కానీ ఎవరిని నమ్మరు. ఎంతసేపు తమ యొక్క స్వార్థాన్ని చూసుకుంటారు. ఈ బెంజమిన్ నెతన్యాహు కూడా అట్లాంటి మనిషి. ఆయనకి దశమంలో కుజశనులు ఉన్నారు. అట్లాగే ఆయనకి లాభస్థానంలో బుధుడు, చంద్రుడు, కేతు, ఈ 3 గ్రహాలు కూడా ఆయనకి లాభస్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహుకి ఈ 2025 నుండి 2028 దాకా బుధ మహర్దశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతోంది. వృశ్చిక లగ్నానికి బుధుడు అష్టమ లాభాధిపతిగా అతి పాపి. బుధుడు ఈ లగ్నానికి ఏమాత్రం కూడా యోగం చేయడు. ముఖ్యంగా బుధుడు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వలన, అక్కడ చంద్రకేతువులతో కలిసి ఉండటం వలన, చంద్రుడు మన శరీరంలో మనసుని కంట్రోల్ చేస్తాడు. మనఃకారకుడు చంద్రుడు ఎప్పుడైతే కేతువుతో కలిసి ఉంటాడో వాడు బ్రతికున్నంత వరకు వాడి జీవితంలో భయము, మనశ్శాంతి ఈ 2 ఉండవు. అలాగే ఈ చంద్రకేతువుల్ని బుధుడిని రాహువు చూస్తున్నాడు. ఇతను పరమ పాపి, నీచుడు, దుర్మార్గుడు. ఇతని వలన ఇజ్రాయెల్లోనే చాలామంది అమాయక ప్రజలు చనిపోయారు. ఇతను రేపొద్దున వచ్చే రోజుల్లో ఈ 2026 డిసెంబర్ లోపలే ఈ బెంజమిన్ నెతన్యాహు కూడా కుక్క చావు చేస్తాడు. మామూలుగా చావాడు. ఎందుకంటే మహర్దశాధిపతి బుధుడు ఈ లగ్నానికి అతి పాపి, అంతర్దశాధిపతి శుక్రుడు వృశ్చిక లగ్నానికి సప్తమ వ్యయాధిపతిగా అతి పాపి మరియు మారకుడు. ఆ మారకుడు జన్మలగ్నంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇతనికి అనేకమైన తొందరపాటు నిర్ణయాలతో ఇప్పుడు ఈ యుద్ధంలోకి దిగాడు. ఏదో మన ట్రంప్ను నమ్ముకొని ఇతను నిలువున మునిగిపోతాడు. ఇతన్ని ఇరాన్ వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి కారణం ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు యొక్క దశ బాలేదు, ఆయన యొక్క అంతర్దశ బాలేదు. గోచారంలో కూడా ఆయనకి గురుబలం లేదు. గురువు దశమ స్థానంలో ఉన్నాడు. అట్లాగే గోచారంలో ఆయనకి సప్తమ స్థానంలో మారక స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 10 నెలలు కూడా ఆయనకి చాలా కష్టకాలం. ఈ 10 నెలల్లో ఈ లోపలే ఆయన చచ్చిపోతాడు. ఆయనకి న్యాచురల్ డెత్ లేదు. ఎందుకంటే ఆయనకి లగ్నాధిపతి కుజుడు దశమంలో శనితో కలిసి ఉన్నాడు. ఎవరికైతే దశమ స్థానంలో శని ఉంటాడో, అట్లాగే కుజుడు కలిసి ఉంటాడో, వాళ్ళకి న్యాచురల్ డెత్ ఉండదు. ఇక్కడ దశమ స్థానంలో శని కుజులు కలిసి ఉన్నారు కాబట్టి అతనికి అన్యాచురల్ డెత్తే. ఆయన హత్యకి గురి అవుతాడు, లేకపోతే ఫ్లైట్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు, లేకపోతే ఆయన్ని బాంబ్ బ్లాస్ట్లో చంపవతల పడేస్తారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నమస్కారం.